హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం టెక్నో స్పార్క్ గో 2020 మొబైల్ని అన్బాక్సింగ్తో పాటు రివ్యూ కూడా చేద్దాం. దాంతో పాటే రెండు మొబైల్స్ అయితే మీరు గివ్ అవేలో గెలుపొందొచ్చు. సో గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలని తెలుసుకోవడానికి వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఇదే టెక్నో స్పార్క్ గో 2020 ఎడిషన్. దీనిపైన మనకు 5000 mAh బ్యాటరీ అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ బాక్స్ ఇంకో సైడ్ కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు. టెక్నో 12+1 మంత్లీ వారంటీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. 6.5 ఇంచెస్ సంబంధించిన డాట్ నాచ్ స్క్రీన్, 5000 mAh బ్యాటరీ, 13 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, సీల్ బ్రేక్ చేసిన తర్వాత ఈ మొబైల్ ఇలా ఓపెన్ చేసినట్టయితే పై వైపే మనకు చూడండి ఈ టెక్నోకి సంబంధించిన మొబైల్ అయితే ప్రొవైడ్ చేసేస్తారు. సో ఇక్కడ మనకి ఇది బ్లూ కలర్ లో పంపించడం జరిగింది. దీని సైడ్ ఉంచేద్దాం. కింద వైపు 12+1 మంత్ వారంటీ కార్డు ఉంది. దాంతో పాటు యూజర్ మాన్యువల్ ఉంది. దాంతో పాటే మనకు కేబుల్ ఉంది, ఛార్జింగ్ కేబుల్. దాంతో పాటే ఒక అడాప్టర్ని అయితే ప్రొవైడ్ చేసేసారు. అంతే ఇక ఈ బాక్స్ లో అయితే ఏం లేవు. వీటన్నిటి మనము సైడ్ ఉంచేసి ఈ మొబైల్ గురించి మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, ఈ మొబైల్ కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఒక స్టిక్కర్ ఇచ్చారు. దీనిలో నాకు ఇంకొక నచ్చిన విషయం ఏంటి అంటే 2 సిమ్స్ తో పాటు ఒక SD కార్డు కూడా ఇన్సర్ట్ చేసుకునే ఫీచర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ స్టిక్కర్ ని నేను రిమూవ్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో బాగుందని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇక్కడ 13+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంది. ఇక్కడ టెక్నోకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. మొబైల్ ఒకవైపు చూసుకున్నట్టయితే వాల్యూమ్ రాకర్స్ తో పాటు పవర్ ఆన్ బటన్ ఉంది. కింద వైపు చూసుకున్నట్టయితే మైక్రో USB పోర్ట్ తో పాటు 3.5mm జాక్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. సో మరి సిమ్ ట్రే ఎలా అంటే దీన్ని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని నేనైతే ఇలా ఓపెన్ చేస్తున్నాను. సో చాలా కాలం అయింది ఇలా ఓపెన్ చేసే మొబైల్స్ ని చూసి. సో దీన్ని నేను ఇలా ఓపెన్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకు 2 స్లాట్స్ని అయితే ప్రొవైడ్ చేసేస్తారు. సిమ్ 1, సిమ్ 2తో పాటు ఇక్కడ మనం SD కార్డ్ని ఇన్సర్ట్ చేసుకునే స్లాట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మళ్ళీ బ్యాక్ కేస్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను మళ్ళీ పెట్టేసాను. చాలా సింపుల్గా అయితే అయిపోయింది పని. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ మొబైల్ని అయితే బూట్ చేస్తున్నాను. సో దానికోసం ఈ పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఈ మొబైల్ బూట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. చూడండి ఇక్కడ టెక్నో అని చెప్పేసి మొబైల్ బూట్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే టెక్నోకి సంబంధించిన బ్రాండింగ్ రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటే మిగతా సెటప్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని అంతటిని నేను ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తాను. సో దీనిలో వీళ్ళు హైఓఎస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మొబైల్ మొత్తం బూట్ అయిపోయింది. సో దీనిలో చూసుకున్నట్టయితే మనకు కొన్ని బ్లోట్వేర్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. సో వీటిని అన్నింటినీ మనం ఆరాంగా ఇక్కడ అన్ఇన్స్టాల్ కూడా చేసేవచ్చు అనుకోండి. సో ఒకసారి దీనికి సంబంధించిన సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళేస్తే మనకి ఇక్కడ చూడండి దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. 2GB ర్యామ్ అని, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అని చెప్పేసి నేను ఇంతకుముందు ఏ స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశానో సో అవన్నీ స్పెసిఫికేషన్స్ అయితే దీనిలో చూడడానికి కనిపించేస్తున్నాయి. దాంతోపాటు ఆండ్రాయిడ్ గో ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మనకు దీనిలో చూడడానికి కనిపించేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి దీని కెమెరా క్లారిటీ ఎలా ఉంది చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది నేను బ్యాక్ క్యామ్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. డీటెయిల్స్ పర్లేదని చెప్పేసుకోవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే. దాంతోపాటు ఇది సెల్ఫీ క్యామ్లో బోకే ఎఫెక్ట్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ మోడ్లో క్యాప్చర్ చేసిన ఫోటో. ఇది బ్యాక్ క్యామ్లో బోకే ఎఫెక్ట్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. సో మీరు దీనిలో చూసుకున్నట్టయితే చూడండి మనకు ఏఎం అని చెప్పేసి, బ్యూటీ అని చెప్పేసి, బోకే అని చెప్పేసి, పనోరామా అని చెప్పేసి ఇటువంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు చూడండి నాకు దీనిలో ఇంకొకటి ఏంటంటే సెల్ఫీలో కూడా మనం పోర్ట్రేట్లో ఫొటోస్ని క్యాప్చర్ చేయడానికి, వైడ్ సెల్ఫీస్ క్యాప్చర్ చేయడానికి అయితే వీళ్ళు ఆప్షన్స్ని ప్రొవైడ్ చేశారు. అయితే మనం దీని వీడియో గురించి మాట్లాడినట్టయితే బ్యాక్లో 1080p వీడియోస్, సెల్ఫీలో కూడా 1080p వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకునే ఫీచర్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూడండి, వావ్ చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ని అన్లాక్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గా మొబైల్ అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఫ్రెండ్స్, చూసారుగా ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్. అయితే మరి మనం ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మీకు 6500 బడ్జెట్లో ఏ బ్రాండ్ కూడా ఇన్ని స్పెసిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. మీలో చాలామంది అడుగుతూ ఉంటారు కదా అన్న ఒక 6000 ఆ బడ్జెట్లో ఏదైనా ఒక మొబైల్ని సజెస్ట్ చేయమని చెప్పేసి. సో వాళ్ళకైతే ఈ మొబైల్ని మనం సజెస్ట్ చేయొచ్చు. దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే చాలా పెద్ద డిస్ప్లే అని చెప్పేసుకోవచ్చు. 6.52 ఇంచెస్ సంబంధించిన HD+ డిస్ప్లే. అయితే దీనిలో మనకు ఈ వాటర్ డ్రాప్ నాచ్ ఏదైతే ఉంటుందో అది కూడా చూడడానికి కనిపిస్తుంది. దాంతోపాటు దీని యొక్క హైలైట్ ఏంటి అంటే ఇందులో 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేసేసారు. సో మీకు ఈ 6500 బడ్జెట్లో ఎక్కడ కూడా 5000 mAh బ్యాటరీ చూడడానికి కనిపించదు. సో ఎవరికైతే ఎక్కువగా బ్యాటరీ బ్యాకప్ కావాలి అనుకుంటారో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో వాళ్ళకు బెస్ట్ చాయిస్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే డ్యూయల్ కెమెరా చూడడానికి కనిపించేస్తుంది. 13+2 మెగాపిక్సెల్ సంబంధించిన బ్యాక్ కెమెరా ఉంది. దాంతోపాటే మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూడడానికి కనిపించేస్తుంది. ఫేస్ అన్లాక్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ గో ఎడిషన్ తోటి అయితే దీన్ని వీళ్ళు లాంచ్ చేసేసారు. సో ఏ విధంగా చూసుకున్నా కూడా 6500 బడ్జెట్లో వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అని చెప్పేసుకోవచ్చు. దీనికి సంబంధించిన సేల్ అనేది మనకు ఫ్లిప్కార్ట్లో 7th సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అయితే దీనికి సంబంధించిన గివ్ అవే కూడా నేను అనౌన్స్ చేస్తానని చెప్పాను కదా. సో ఫ్రెండ్స్, మరి ఈ టెక్నోకి సంబంధించిన 2 మొబైల్స్ని మీరు గెలుపొందాలి అంటే చాలా సింపుల్.
ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, దానిలో ఫాలో అయిపోండి, అది మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు ఈ మొబైల్ నచ్చిన క్వాలిటీ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. సో ఇద్దరు విన్నర్ని అయితే నేను పిక్ చేస్తాను. సో ఆ విన్నర్కి సంబంధించిన రిజల్ట్ అనేది ఈ మంత్ ఎండింగ్ రోజు 30 ఉంటే 31st రోజు ఉంటే 31st రోజు లైవ్లోకి వచ్చేసి వాళ్ళ పేర్లు మనం డ్రా తీసి ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకు కొరియర్ చేసేద్దాం. సో మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. ఈ వీడియోని పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.